ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దేశంలోనే అత్యంత ప్రభావశీలురైనటువంటి వ్యక్తులని ఒక 100 మంది జాబితా విడుదల చేసిందండి. ఆ 100 మందిలో చోటు దక్కని జగన్మోహన్ రెడ్డి అని పచ్చ మీడియా పైశాచిక ఆనందం పొందుతూ ఉంటే నవ్వు వస్తుంది. నవ్వటం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదండి. ఎందుకంటే ప్రభావశీలురైనటువంటి వ్యక్తులని ఆ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సెలెక్ట్ చేసేటటువంటి విధానం ఏమిటంటే, అధికారంలో ఉన్నవారిని, కొత్తగా ఒక రంగం నుంచి మరొక రంగంలోకి వచ్చిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను అక్కడ లిస్టులో పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఓటింగ్ ఆధారంగా దానిని తయారు చేస్తారు. అదేమి బ్యాలెట్ ఓటింగ్ కాదు, ప్రజలను ఓటింగ్ అడిగేది కాదు. ఆ లిస్టులో పేరు ఉండాలి కదా. ఆ లిస్టులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వాళ్ళు అధికార పార్టీ ముఖ్యమంత్రులు కాని వాళ్ళ పేర్లు పెట్టాలి కదా. పెట్టలేదు, పెట్టరు. అది వాళ్ళ విధానం. దాంట్లో 100 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. అప్పుడు మేము గ్రీన్ మ్యాట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి జనం వచ్చారని చెప్తే నమ్మారు. ఈ రోజున జనం తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు అని జరిగేటటువంటి ప్రచారం అంటది. ఆ ప్రచారం అంతా గిమ్మిక్కేను, అదంతా నిజం కాదు. అసలు ఏమాత్రం ప్రభావితం చేయలేని స్థాయికి జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు అని ఆ ఛానల్లో చెప్తా ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంతకన్నా నగుబాటు మరొకటి లేదనిపిస్తూ ఉంది. ఇంతకన్నా దరిద్రపు జర్నలిజం మరొకటి లేదనిపిస్తూ ఉంది. ఎందుకంటే న్యాచురల్గానే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటే దాంట్లో మొట్టమొదటి స్థానంలో ప్రధానమంత్రి వచ్చారు, ఇది నరేంద్ర మోడీ గారు. రెండో స్థానంలో హోంమంత్రి వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు. సరే, వీళ్ళు చెప్పేటటువంటి పైశాచిక ఆనందం ఏంటంటే, గత సంవత్సరంలో లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు ఇప్పుడు ఉంది అంటే ప్రజల్ని మభ్యపెట్టడం. గత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకోరు కదా, ఆయన అధికారంలో లేడు కాబట్టి అతను తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు 14వ స్థానంలోకి వచ్చేశారు అని చెప్పేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి పరిస్థితి. అదేవిధంగా అప్పట్లో పేరు లేనటువంటి రేవంత్ రెడ్డి వచ్చేశాడు. అప్పట్లో పేరు లేనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వచ్చేశాడు. నాయనా, పచ్చ మీడియా అతిగా ప్రవర్తించేటటువంటి మీరు అప్పట్లో పేరు లేనటువంటి ఢిల్లీకి నూతనంగా ముఖ్యమంత్రి అయినటువంటి రేఖా గుప్తా కూడా ఉన్నారు 100 లోపు. ఆ సంగతి కూడా చెప్పండి. మీ డబ్బా మీరు కొట్టుకోవటం కాదు. 3 క్రికెటర్లు కూడా ఉన్నారు. రోహిత్ శర్మ 43వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 72వ స్థానంలో ఉన్నాడు. మరి బూమ్రా 83వ స్థానంలో ఉన్నాడు. వాళ్ళ సంగతులు కూడా చెప్పండి. అట్లాగే తెలుగు పరిశ్రమకు చెందినటువంటి 2 సినిమా హీరోలు కూడా ఉన్నారు. పుష్ప ద్వారా ఫేమస్ అయినటువంటి అల్లు అర్జున్ ఉన్నాడు. అదేవిధంగా నూతనంగా పార్టీ పెట్టినటువంటి మరో సినిమా నటుడు తమిళనాడులో విజయ్ ఉన్నాడు. వీళ్ళ సంగతి కూడా చెప్పండి. మీరు ఎంతప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో పలుకుబడి లేదు అని చెప్పటానికి మీరు చేసేటటువంటి వృధా ప్రయాసలే తప్ప, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఛానల్ ద్వారానే ఓటింగ్ పెట్టండి. మీ ఛానల్లో ఎంప్లాయీస్ని వాళ్ళలోకి పంపించండి. జగన్మోహన్ రెడ్డి ప్రభావవంతమైనటువంటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారో లేరో మీకే తెలుస్తుంది. నమస్తే.